హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యోగములో 65వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఎవరికైతే ప్రశాంతత కలుగుతుందో వారికి దుఃఖాలు నశిస్తాయి అనే విషయాన్ని చెప్తున్నారు. ఎలాగంటే ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసోసు బుద్ధి పర్యవతిష్టతి. మన ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. ఎవరికైతే ప్రసన్నత్వం ఉంటుందో, ఎవరికైతే పరమాత్మ యందు మనసు నిలకడ ఉంటుందో వారికి దుఃఖాలు ఉండవు అని చెప్తున్నారు. ప్రసన్నత్వమును పొందిన వెంటనే అతని దుఃఖము నశించును. ఎవరైతే మనసు నిగ్రహిస్తారో, ఎవరైతే ఇంద్రియాలు నిగ్రహిస్తారో అటువంటి వారికి మనసు ప్రశాంతత ఉంటుంది. రాగద్వేషము లేని వాడికి ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతత కలిగిన వాడికి దుఃఖములు నశిస్తాయి. దుఃఖాలకి కారణం ఏంటంటే మనసు ప్రశాంతంగా లేకపోవడం వల్ల. మనసు ప్రశాంతంగా ఎలాగొస్తుందనంటే ఇంద్రియాలు నిగ్రహించడం వల్ల. ఇంద్రియాల్లో రాగద్వేషాలు ఉంటాయి. కావాలని, అది కావాలి, ఇది కావాలని రాగద్వేషాలు ఉంటాయి. ఆ కోరికలు తీరకపోతే దాని యందు ద్వేషం కలుగుతుంది. రాగద్వేషాలు ఉంటేనే మనిషికి ప్రశాంతత ఉండదు, దుఃఖాలు పాలవుతారు. నాకు దుఃఖం కలుగుతుంది అని అనుకుంటాం. కానీ దుఃఖాలకు కారణం అంటే కోరికలు లేని వాడికి ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతత కలిగిన వాడికి దుఃఖాలు నశిస్తాయి. అనేక రకాల దుఃఖాలు అంతఃకరణంలో ఉంటాయి. వాటిని మనం గ్రహించాలి. మన మనశ్శాంతి కావాలంటే ఒకటే మార్గము, కోరిక తగ్గించుకోవాలి. కోరికలు అంటే అనుకుంటారు మన కోరిక లేకపోతే బ్రతకలేము అనుకుంటాం. కానీ మనం వృత్తిరీత్యా కోరికలు అవి కోరికలు కాదు. మనకి అందనివి, అందుబాటులో లేనివి, మనకి కష్టాన్ని కలిగించినవి, మనకి అహంకారంతో ఆడంబరంతో పోకుండా మనకి ఎంతవరకు ఉంటుందో మన తాలూకా స్తోమతను బట్టి మనం వ్యవహరిస్తే మనకి మనస్సు ప్రశాంతత కలుగుతుంది. ఆ విధంగా స్వామి చెప్పినట్టుగా ప్రసాదే సర్వదుఃఖానం హాన్యస్యోపజాయతే ప్రసన్న చేతసోహాసు బుద్ధి పరివర్తిష్టతి. మనస్సు ప్రశాంతత కలిగిన వాళ్ళకే ఈ దుఃఖములన్నీ నశిస్తాయి. మనం ఎటువంటి వ్యవహారం చేస్తున్నా సరే మనసు ప్రశాంతంగా ఉన్నదనుకోండి, మనకు ఎటువంటి హాని కలగదని భగవంతుడు తెలియజేశాడు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. సర్వే